యూనిట్ డిజిట్ ఆఫ్ ఎ నంబర్, రైట్? యూనిట్ డిజిట్ కనుక్కోవాలనుకుంటే 10 తోటి డివైడ్ చేస్తే చాలు. నెగటివ్ వాల్యూ ఎక్కడొచ్చింది అనుకోండి, దాన్ని 10ని యాడ్ చేయండి. రిమైండర్ ఎప్పుడు పాజిటివే ఉంటుంది, రిమైండర్ ఎప్పుడు పాజిటివ్ ఉంటుంది. ఎక్కడ నేను ఒక లైన్ని 2-3 సార్లు చెప్తున్నానో ఆ లైన్ని మీరు నోట్స్లో రాసుకోవాలి సార్, ఆ లైన్ని మీరు నోట్స్లో రాసుకోవాలి. సపోజ్గా ఫర్ ఎగ్జాంపుల్ 378 మైనస్ 69 ఉందనుకోండి, 69 ఉందనుకోండి. మామూలు మీకు తెలుసు, మీకు మొత్తం ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ యూనిట్ డిజిట్ మీదనే ఫోకస్ పెట్టండి. 8 మైనస్ 9 మైనస్ 1. ఎప్పుడైతే నేను యూనిట్ డిజిట్ చేస్తున్నానో నాకు నెగటివ్ వచ్చిందో 10 యాడ్ చేయండి. 10 మైనస్ 1 ఎంత? 9. 10 మైనస్ 1 ఎంత? 9. ఓన్లీ యూనిట్ డిజిట్ మాత్రమే కనుక్కుంటున్నాను, ఓన్లీ యూనిట్ డిజిట్ మాత్రమే కనుక్కుంటున్నాను. సపోజ్గా 237 ప్లస్ 381, ఓన్లీ యూనిట్ డిజిట్ మాత్రమే కనుక్కుంటున్నాను. 7 ప్లస్ 1 ఎంత? 8. 7 ప్లస్ 1 ఎంత? 8. ఎందుకు చెప్తున్నానో వస్తాను సార్ అక్కడికి. రైట్? 237 ప్లస్ 381. ఇంకో ఎగ్జాంపుల్ 3542 మైనస్ 789. దయచేసి మీరు సబ్ట్రాక్షన్ చేయొద్దు, దయచేసి మీరు సబ్ట్రాక్షన్ చేయొద్దు. 2 మైనస్ 9 ఎంత? -7. నెగటివ్ రిమైండర్ -7, పాజిటివ్ రిమైండర్ ఎంత? 3. పాజిటివ్ రిమైండర్ ఎంత? 3. అవసరం నాకు ఆన్సర్ ఆప్షన్లో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి సార్, ఈ పాయింట్ నేను 2 సార్లు స్ట్రెచ్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్లో నాకు యూనిట్ డిజిట్లు డిఫరెంట్ కనబడితే నా మొట్టమొదటి సూత్రము యూనిట్ డిజిట్ని యూజ్ చేస్తాను. ఆన్సర్ నేను క్వశ్చన్ చదవను, క్వశ్చన్తో పాటు ఆన్సర్ కూడా ఆప్షన్స్ని కూడా చూస్తాను. ఆన్సర్ ఆప్షన్లో యూనిట్ డిజిట్ కనుక డిఫరెంట్ ఉంటే నా మొట్టమొదటి ఆయుధము యూనిట్ డిజిట్, నా మొట్టమొదటి ఆయుధము యూనిట్ డిజిట్. సపోజ్గా యూనిట్ డిజిట్ సేమ్గా ఉంటే లాస్ట్ 2 డిజిట్స్, లాస్ట్ 2 డిజిట్స్, లాస్ట్ 2 డిజిట్స్ ఆఫ్ ఎ నంబర్, లాస్ట్ 2 డిజిట్స్ ఆఫ్ ఎ నంబర్. ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ క్లాస్ సార్, చివరి వరకు క్లాస్ అటెండ్ అవ్వండి, మీ చాలా డౌట్స్ క్లారిఫై అయిపోతాయి. నాకు చివరి 2 సంఖ్యలు కావాలి అని అనుకుంటే 100 తోటి డివైడ్ చేయండి. చివరి 2 సంఖ్యలు, ఆ 2 సంఖ్యలు ఏంటి? యూనిట్ డిజిట్ అండ్ టెన్స్ ప్లేస్. లాస్ట్ 2 డిజిట్స్ కావాలి అని అనుకుంటే 100 తోటి డివైడ్ చేయండి, 100 తోటి డివైడ్ చేయండి. సపోజ్గా 379, చివరి 2 సంఖ్యలెంత? 79. చివరి 2 సంఖ్యలెంత? 79. దీన్ని 100 తోటి డివైడ్ చేయండి. 100 మూళ్ళ 300, పాజిటివ్ రిమైండర్ ఎంత? 79. 100 నాళ్ళ 400 -21. ఎప్పుడైతే నాకు నెగటివ్ రిమైండర్ వచ్చిందో, ఇది కనబడకపోతే నేను ఇటువైపు రాస్తాను. ఇది గనక నెగటివ్ రిమైండర్ వచ్చిందో 100 తోటి యాడ్ చేయండి. చాలా ఇంపార్టెంట్ సార్, నాకు చివరి 2 డిజిట్స్, చివరి 2 డిజిట్స్ కావాలనుకుంటే నేను 100 తోటి డివైడ్ చేస్తాను, నేను 100 తోటి డివైడ్ చేస్తాను. నాకు నెగటివ్ వాల్యూ కనుక వస్తే 100ని యాడ్ చేస్తాను. రిమైండర్ శేషం ఎప్పుడూ పాజిటివే ఉంటుంది. నెగటివ్ అనేది మన ఇల్యూజనరీ కాన్సెప్ట్, నెగటివ్ అనేది మనము ఇల్యూజనరీ కాన్సెప్ట్, అది యూజ్ చేసి నంబర్ ఆఫ్ స్టెప్స్ మార్చుకోవచ్చు, నంబర్ ఆఫ్ స్టెప్స్ మార్చుకోవచ్చు. ఇక్కడ చూడండి సార్, సపోజ్గా మీకు 297 ఇంటూ 398 ఉంది. పనికి మాలిన రైట్ క్యాల్కులేషన్లు చెయ్యొద్దు. 297 ఇంటూ 398 ఉన్నది. 97 100 తోటి డివైడ్ అవుతే -3. 98 100 తోటి డివైడ్ అవుతే -2. -3 ఇంటూ -2. లాస్ట్ 2 డిజిట్స్ ఎంత? 06. లాస్ట్ 2 డిజిట్స్ ఎంత? 06. ఓన్లీ లాస్ట్ 2 డిజిట్స్ మీద మాత్రమే నా ఫోకస్ ఉంటుంది. 97. 97 డివైడెడ్ బై 100. 101ల 100, నెగటివ్ రిమైండర్ ఏంటి? -3. 101ల 100, నెగటివ్ రిమైండర్ ఏంటి? -2. -3 ఇంటూ -2 0. దయచేసి మీ యొక్క మ్యాథమెటిక్స్ తెలివితేటలు దీని మీద చూపెట్టి ఏదో మల్టిప్లికేషన్లు అంతా చెయ్యాల్సిన అవసరం లేదు, చెయ్యాల్సిన అవసరం లేదు. సపోజ్గా 311 -279 అడిగాడు.
311 మైనస్ 279. చాలా జాగ్రత్తగా వినండి సార్. రైట్, 11 మైనస్ 79 మైనస్ 79 అంటే పాజిటివ్ రిమైండర్ ఎంత? 21. ఇదెంత? 32. ఎంత ఈజీగా వచ్చింది చూడండి, ఎంత ఈజీగా వచ్చింది. ఇక్కడ కొంచెం పైకి రాస్తాను సో దట్ మీరు అన్నీ మీకు కనబడేటట్టు. 11, ఇది మైనస్ 79. 100 మైనస్ 79 అంటే పాజిటివ్ రిమైండర్ ఎంత? 21. 11 ప్లస్ 21, 11 ప్లస్ 21 ఎంత? 32. 11 ప్లస్ 21 ఎంత? 32. చాలా జాగ్రత్తగా వినండి, క్లాసు మొత్తము వినండి. దీని యొక్క కాన్సెప్ట్ మీకు స్లోగా అర్థమవుతుంది. ఈ 2 ఎగ్జాంపుల్స్ క్లియర్ అయ్యాయా సార్? క్లియర్ అవుతే ఎస్ అని చెప్పి టైప్ చేయండి. 311 ఇంటూ ఇవన్నీ కూడా ప్రాఫిట్ పర్సంటేజ్, ఎస్ఐ ప్రాఫిట్ సేమ్, లాస్ సేమ్, ఎస్పీ సేమ్, సిపి సేమ్, 3 ప్రోడక్ట్లకు సేమ్, 4 ప్రోడక్ట్ల సేమ్. అది అమ్మినా, ఇది కొన్నా, ఇక్కడ కొన్నా, అక్కడ అమ్మినా, అక్కడ కొన్నా, ఇక్కడ అమ్మినా, మళ్ళీ కొన్నా, మళ్ళీ అమ్మినా, వస్తువు మీద డిస్కౌంట్ వచ్చింది, నేను మళ్ళీ డిస్కౌంట్ ఇచ్చాను, దాని మీద డిస్కౌంట్ వచ్చింది, అన్నిటి మీద నేను యూజ్ చేస్తాను సార్. సో 311 మైనస్ 279 మైనస్ 79. ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలి. మైనస్ 79 నెగటివ్ రిమైండర్ ఎప్పుడైతే వచ్చిందో 100 యాడ్ చేయండి. 100 మైనస్ 79 ఎంత? 21. 11 ప్లస్ 21 32. యూనిట్ డిజిట్. 2 ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు నోట్స్లో రాసుకోండి. నేను క్లాస్ చెప్పేటప్పుడు మీరు కనుక మొబైల్లో వింటే, హెడ్ఫోన్స్లో వింటూనే ఉంటే చేతి నోట్స్ రైట్ ఇక్కడ వినాలే, ఇక్కడ రాయాలి. మామూలుగా వింట సార్ అని అంటే గుర్తుపెట్టుకోండి, కొన్ని లక్షల మంది ఎగ్జాములు రాస్తున్నారు, కొన్ని వేల మందికి మాత్రమే ఉద్యోగాలు వస్తాయి. దయచేసి మీ ఈగోని కానీ యాటిట్యూడ్ని కానీ ఎగ్జామ్ మ్యాథమెటిక్స్ మీద చూపెట్టాల్సిన అవసరం లేదు. చూపెట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు చూపెడితే చాలు. ఎందుకనంటే మీకు కెరీర్ సెట్ అయింది అనేది ఒక్కదాని మీద ఆధారపడి ఉన్నది. కట్ ఆఫ్ క్లియర్ అవ్వాలి. కట్ ఆఫ్ క్లియర్ అవ్వాలి అని అంటే మీకు బెస్ట్ మెథడ్స్ తెలిసి ఉండాలి. ట్రెడిషనల్ మెథడ్స్ తోటి మీరు 100 ప్రాబ్లంలు చేసినా ఒక్కొక్కటి ఎక్కువ టైం తీసుకుంటుంది. అందుకే మీరు నన్ను అడిగితే రైట్ ప్రతి ఒక్కటి చాలా జాగ్రత్తగా వినండి. స్లైడ్ తర్వాత నేను 1 నిమిషం ఆగుతాను, డౌట్ ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ మీరు స్లైడ్ తర్వాత అర్థమవుతే ఎస్, లేకపోతే డౌట్ అడగండి. రైట్, ఈ ఫస్ట్ స్లైడ్ అర్థమైంది కదా సార్. నెక్స్ట్ వన్.